హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే వచ్చిందంటే చికెన్ బిర్యానీ వండడం పక్కా కదా! కానీ ఎప్పుడూ తినే రొటీన్ బిర్యానీ కాకుండా ఈరోజు మన కిచెన్‌లో ఆంధ్ర స్టైల్ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన గోంగూర చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. ఒక్కసారి ఈ స్టైల్‌లో చేసి పెట్టండి. ఎవ్రీ సండే రిపీటెడ్‌గా ఇదే బిర్యానీ కావాలని అడుగుతారు. దీనికోసం ముందుగా ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ వేసి అందులో బాగా కడిగి తీసుకున్న గోంగూర ఆకులు వేయండి. కొందరు గోంగూరను డైరెక్ట్‌గానే వేస్తారు. కానీ అలా కాకుండా దీనిని లైట్‌గా ఫ్రై చేసి వేస్తేనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించారంటే గోంగూర తొందరగానే మగ్గిపోతుంది. ఈ మగ్గిన గోంగూరను చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఓ కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ పోసుకుని 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గలు, ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, 2 యాలకులు, 4 మిరియాలు, ఓ చిన్న దాల్చిన చెక్క, ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలానే కొద్దిగా పుదీనా వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక 50% అంటే ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలానే ఫ్రెష్‌గా నూరి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు ఫ్రెష్‌గా నూరిందే తీసుకోండి. అప్పుడే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్‌గా కడిగి తీసుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ వేసి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కల్లు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని విజిట్ చేయండి. ఇంకా మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు చికెన్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీ స్పైసీ లెవెల్‌కి తగ్గట్టు కారం చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మాడకుండా చికెన్ ముక్కలకి పట్టేలా తిప్పుతూ ఫ్రై చేయండి. ఇలా ఆయిల్‌లో మసాలాలతో చికెన్ ఫ్రై అవ్వడం వల్లే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలలో చికెన్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్‌ని ఇందులో వేసేయాలి. గోంగూర పేస్ట్ వేశాక ముక్కల్ని ఇంకొక 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఆ పులుపు అంతా చికెన్ ముక్క లోపలి వరకు వెళ్లి ముక్క జ్యూసీగా తయారవుతుంది. కావాలంటే మీరు కొన్ని నీళ్లు యాడ్ చేసి మసాలాలు మాడకుండా బాగా ఫ్రై చేసుకోండి. అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఈ బియ్యానికి గోంగూర ఫ్లేవర్ అండ్ చికెన్ ఫ్లేవర్ అలానే మసాలా ఫ్లేవర్ అంతా బాగా పట్టేలా మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ పాటు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు గనక బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోండి. అదే నార్మల్ రైస్ గనక తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేశాక పైన కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని, మరొకసారి అన్నీ బాగా కలిసేలా చాలా జాగ్రత్తగా కలుపుకొని, ఏమైనా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చేసుకుని, మూత పెట్టి ఒక 3 విజిల్స్ వేయించుకోండి. మీరు కనుక బాస్మతి రైస్ వాడితే 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక వెంటనే కుక్కర్ మూత తీసేయకుండా ఒక 10 నిమిషాల పాటు ఆవిరంతా పోయే వరకు పక్కన ఉంచుకోండి. ఈ ఆవిరంతా పోయాక చాలా జాగ్రత్తగా మూత తీసి పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. అంతే మన గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ముక్క ఎంత సాఫ్ట్‌గా ఉడికిందో, అన్నం కూడా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఉల్లిపాయ రైతాతో కలిపి తింటే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.